హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎస్ఎస్సి సిపిఓ 2025 టార్గెట్ సిరీస్లో మనం ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ డే. ఐ హోప్ మీరు ప్రీవియస్ 4 days టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఉంటారు. సో ఈరోజు ఫిఫ్త్ డేలో వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాము. ఇంగ్లీష్లో మనము సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్స్, వొకాబులరీ మొత్తం పర్ డే 50 క్వశ్చన్స్ చేస్తున్నాము. ఐ హోప్ మీరు ఇంతకుముందు 150 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. ఈరోజు మళ్ళీ 50 కంప్లీట్ చేసుకోండి. ఇఫ్ టైం ఉంటే ప్రీవియస్కి కూడా ఒకసారి స్పీడ్గా ఒక కన్ను వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంసీక్యూ ప్రాక్టీస్. ఎంసీక్యూస్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2025 ఈరోజు డే 1 మీన్స్ జీడీ మొత్తం ఎన్ని షిఫ్ట్లలో అవుతుందో దాంట్లో ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే. ఈరోజు కొన్ని, నెక్స్ట్ తర్వాత కొన్ని చేద్దాము, అవి చూసుకోండి వొకాబులరీ. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఎస్ఎస్సి స్టెనో వొకాబులరీ ప్రాక్టీస్ చేయండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వొకాబులరీ చదవడం అనేది సేమ్, మీ ఏ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు, మీ ఇష్టం. బట్ వొకాబులరీ చదవండి, దానితో పాటు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్తో అటెంప్ట్ కూడా చేయండి. మీరు చదివినట్టు ఉంటుంది. కొన్ని కొత్తవి వస్తే అటెంప్ట్ చేయడంలో కొత్తవి వస్తాయి. ఒకవేళ ఓన్లీ మీరు చదివిన దాంట్లో నుండి వస్తే రివైజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్ క్లోజ్ టెస్ట్. ఇది రొటీన్. నిన్నటి వరకు 7 ప్యాసేజెస్ కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు 8th, 9th సెట్ కంప్లీట్ చేసుకోండి. క్లోజ్ టెస్ట్ 8 సెట్లు కంప్లీట్ అయినాయి. ఈరోజు 9th, 10th సెట్ కంప్లీట్ చేసుకోండి. గ్రామర్లో వచ్చేసి మనం నిన్న ప్రొనౌన్ స్టార్ట్ చేసినాం. ప్రొనౌన్ నిన్న అయిపోయింది, ఫస్ట్ డే అయింది. ఈరోజు సెకండ్ డే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ప్రొనౌన్ క్వశ్చన్స్ కూడా ఈరోజు ప్రాక్టీస్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వరకు మనము పీవైక్యూలో సెక్షనల్ మార్క్ అటెంప్ట్ చేసినాం. ఈరోజు నుండి మనం కొత్త టెస్ట్ సిరీస్ 2025 టెస్ట్ సిరీస్లో సెక్షనల్స్ అటెంప్ట్ చేస్తాము. ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ సెట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేశాక అనాలిసిస్ మాత్రం మ్యాండటరీగా మంచిగా చేసుకోండి. మీకు రిపీటెడ్లీ ప్రతిరోజు రిపీట్ చేస్తున్న వర్డ్ ఏంటంటే అనాలిసిస్. ఎందుకంటే మాక్ టెస్ట్ రాయడం అనేది ఎంత ఇంపార్టెంటో దానికన్నా దాన్ని అనాలిసిస్ చేయడం అంత ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అనాలిసిస్ చేయడం చేత కాదు అనిపిస్తే మాకు కూడా రాయకండి, నో యూస్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ టాపిక్ చేస్తున్నాము. 200 క్వశ్చన్స్ అయిపోయింది. ఈరోజు మిగిలిన 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసుకోండి. సింప్లిఫికేషన్ రెగ్యులర్ చేస్తున్నాము. వన్ డే ఆర్ 2 daysలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా సెక్షనల్ సిపిఓ 2025 ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ సెక్షనల్ రాయండి. ఇది కూడా అనాలిసిస్ మంచిగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన క్యాలిక్యులేషన్ కోసం ప్లేలిస్ట్ ఫస్ట్ డేనే ఇచ్చేసాను. ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నా డిస్క్రిప్షన్ నుండి. ఆ ప్లేలిస్ట్ మొత్తాన్ని రోజుకు ఒక 1 hour అట్లా వినేసి కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ 200 ఈచ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈరోజు కూడా అనాలజీ అండ్ క్లాసిఫికేషన్ 2 టాపిక్స్ నుండి 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసుకోండి. అది అయిపోయాక సెక్షనల్ మార్క్ అటెంప్ట్ చేయండి. సెక్షనల్ మార్క్ దీంట్లో కూడా 2025 సిపిఓ టెక్స్ట్ బుక్లో ఉండే ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ సెక్షనల్ మార్క్స్ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి జీకేలో ఏన్షియంట్ హిస్టరీ చేస్తున్నాం మనం. ఈరోజు 5th డే. ఎవ్రీడే 1.5 hour కంప్లీట్ చేసుకుంటున్నాం. దానితో పాటు మనం హిస్టరీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. ఈరోజు ఇంకో 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏన్షియంట్ హిస్టరీతో పాటు మనం స్టాటిక్ జీకే, క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ కూడా 4 రోజుల నుండి చేస్తున్నాము. ఈరోజు 5th డే కూడా అదే. అండ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి, 50 క్వశ్చన్స్. ఇంకేదైనా ఉంటే సజెస్ట్ చేయండి. వీటన్నిటితో పాటు మీ దగ్గర ఉన్న మీ ఓల్డ్ నోట్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ కాకుంటే ఆ నోట్స్ రివైజ్ చేయండి. ఇఫ్ ఫ్రెషర్ అయితే మీరు ఏ టాపిక్ అయితే వింటున్నారో, ఏ టాపిక్ అయితే కంప్లీట్ చేస్తున్నారో డెఫినెట్గా నోట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లేదు, టైం లేదు, టార్గెట్ ఎక్కువ అయిపోతుంది, నోట్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అనిపిస్తే ఒకవేళ మీ దగ్గర పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటే పీడిఎఫ్స్ నుండి రివైజ్ చేయండి. ఏదైనా ఫాలో అవ్వండి, కానీ రివిజన్ మ్యాండటరీ. అండ్ సోర్స్ అనేది రోజు ఒకటి మార్చకండి. మార్క్స్ అటెంప్ట్ చేశాక అనాలిసిస్ మ్యాండటరీగా చేయండి. ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.